అనంతపురం ఉన్నటువంటి ఏఎఫ్టీ కళాశాల ఇది చాలా పురాతనమైనటువంటి కళాశాల. కోనసీమ ప్రాంతంలోనే ఈ రాజోలు ప్రాంతం ఇది ప్రత్యేకమైనటువంటి ఏ రకమైనటువంటి సౌలభ్యాలు లేకపోతే అవకాశాలు లేనటువంటి ప్రాంతంగా ఒకప్పుడు ఉండేది. అలాంటి ఈ ప్రాంతంలో ఆనాడు సాహసించి పెద్దవారు ఈ కళాశాలను పెట్టడం, ఆ కోవలోని కళాశాల అనేక మైలురాయిలు దాటి ఉన్నతమైనటువంటి స్థాయిలో ఈ కళాశాల ఇవాళ నిలబడింది. ఈ కళాశాలలో మంచి రాజకీయ నాయకులు గుర్తించినటువంటి కళాశాల, విద్యా మేధావులు గుర్తించినటువంటి కళాశాల, వ్యాపారస్తులు తయారు చేసిన కళాశాల, అనేక ఆధ్యాత్మిక గురువులను తయారు చేసినటువంటి కళాశాల ఈ కళాశాల. ఈ కళాశాల ఇవాళ ఆకలి బాధతో ఇందులో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు మాకు జీతాలు ఇవ్వడం లేదు, మా జీతాలు మాకు ఇప్పించండి అని ఇవాళ రోడ్డు మీద కూర్చోవడం అనేది ఇది మొత్తం కళాశాల యొక్క ఔన్నత్యానికి ఇది భంగం. దీన్ని మీరు యాజమాన్యం వారు పరిగణలోకి తీసుకుని వెంటనే పరిష్కరించి వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇచ్చేలాగా మీరు చేయాలని నేను కూడా వారి పక్షాన నా యొక్క సంఘీభావాన్ని వాళ్ళకి తెలియజేస్తూ, ఇంతకన్నా పెద్దగా మనం, ఎందుకంటే మీరు కూడా పెద్దవారు, కళాశాలని అనేక సంవత్సరాల నుంచి సుమారు 60-70 సంవత్సరాల నుంచి కళాశాలను నిర్వహిస్తున్నటువంటి మీకు మేము చెప్పవలసింది ఏమీ లేదు. ఎప్పుడు ఏ రకంగానే ఏదైనా సమస్యల మీద వచ్చారేమో కానీ రోడ్డు మీదకి ఎలాంటి జీతాలు ఇవ్వడం లేదు అన్నటువంటి సమస్య మీద ఎప్పుడు రాలేదు. మీకు మీరు పరిష్కరించారు. అలాగే ఇవాళ కూడా మీరు పరిష్కరించండి, వాళ్ళ యొక్క ఆకలి బాధలు తీర్చండి. వాళ్ళలో కేవలం వాళ్ళే మాత్రమే కాదు, వాళ్ళ కుటుంబాలు, వాళ్ళ భార్య, బిడ్డలు, వాళ్ళ కుటుంబాలు, తల్లిదండ్రులు, వీళ్ళందరూ ఎంతోమంది ఆధారపడి జీవిస్తున్నటువంటి ఆ చిన్న ఉద్యోగం మీద, ఆ ఉద్యోగాన్ని మీరు పరిగణలోకి తీసుకుని సమస్య వెంటనే పరిష్కరించాలి, వాళ్ళ జీతాలు వాళ్ళకి ఇవ్వాలని నేను కూడా మిమ్మల్ని అభ్యర్థిస్తూ రిక్వెస్ట్ చేస్తూ మీరు సెలవు తీసుకుంటాను.